నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. సోంపు అనేది మన దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఎందుకంటే మనం భోజనం చేసిన తర్వాత జనరల్గా తీసుకోవటం అలవాటు. ఎక్కువ ఎక్కడ తీసుకుంటూ ఉంటారంటే హోటల్స్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఏ డిన్నర్కో లంచ్కో వెళ్ళినప్పుడు లాస్ట్లో వాడు మనకి సోంపు సర్వ్ చేస్తాడు కదా, మౌత్ రిఫ్రెష్ అవ్వటానికి. అప్పుడు ఎక్కువగా తీసుకోవటం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా తీసుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే దాన్ని ఇట్లా గుప్పుల్లో తీసేసుకుని అది కూడా ఒక డిష్ లాగా తీసుకోవటం అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే స్వీట్ కోటెడ్ సోంపు ఉంటుంది కాబట్టి జనరల్గా అది తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవటం వల్ల మనకి ముఖ్యంగా భోజనం తర్వాత తీసుకోవటం వల్ల ఏంటంటే అరుగుదల పెరగటమే కాకుండా ఎక్స్ట్రా ఫైబర్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఆ బ్యాడ్ బ్రెత్ అనేది పోతుందన్నమాట. అయితే బ్యాడ్ బ్రెత్ పోవటం అనేది ఎలాగంటే మనకి ఓన్లీ మౌత్లో నుంచే మనకి బ్యాడ్ బ్రెత్ అనేది రాదు అనమాట. పొట్టలోంచి కూడా మనకి బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి అరుగుదల మందగిస్తూ ఉంటుందో, తర్వాత ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటూ ఉంటామో అరుగుదల అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో పొట్టలోనే ఆహారం ఎక్కువ టైం నిలవండి ఆ బ్యాడ్ బ్రెత్ అనేది అక్కడి నుంచి క్రియేట్ అవుతూ ఉంటుంది. తర్వాత మన మౌత్లో అంటే మన నోట్లో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా చేరితే కనుక అది కూడా మనకి ఇన్ఫెక్షన్ కానీ అలాగే ఇవ్వటము, అక్కడి నుంచి ఏంటంటే దుర్వాసన రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ సోంపు తీసుకోవటం వల్ల మనకేంటంటే ఇక్కడ మొత్తం క్లీన్ అయిపోవటమే కాకుండా మన పొట్టలో అరుగుదలని కూడా చక్కగా చేసి ఫైబర్ ఉంటుంది కాబట్టి అది పుష్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువగా ఇంత క్వాంటిటీ ఏం తీసుకొని అవసరం, మనం కొంచెం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వేరే హీలింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చక్కగా ఆహారంతో మిక్స్ అయ్యి దాన్ని హెల్ప్ చేయడానికి చూస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి మంచి గుణాలు ఉన్నటువంటి సోంపుని మనము అఫ్కోర్స్ మన దగ్గర ఉంటుంది, తీసేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. కానీ ఏదైనా ఒక చక్కటి రెసిపీ ఫామ్లో ఎప్పుడంటే అప్పుడు మనం ఉపయోగించుకునేటట్టుగా ఉంటే భలే ఉంటుంది కదా. సో అలాంటి రెసిపీ ఒకటి మీకు ఇప్పుడు చేసి చూపించబోతుంది. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే సోంపు షర్బత్. సోంపు షర్బత్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సోంపు, పంచదార, ఉప్పు, మిరియాలు, యాలకులు, గసగసాలు, పుదీనా, నిమ్మకాయ మనము రెడీ చేసేసుకుందాము. అయితే ఈ నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థం ఏంటి అని అంటే కనుక మనము దీన్ని ఒక షర్బత్ పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఆ షర్బత్ పౌడర్ అనేది రెడీ చేసేసుకుని మనం ఒక సీసాలో వేసుకుంటే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు దాన్ని ఒక స్పూన్ తీసుకుని మనం గ్లాసులో వేసుకుని కొంచెం ఒక నిమ్మకాయ బద్ద, తర్వాత 2 పుదీనా ఆకులు అందులో యాడ్ చేసి చల్లటి నీళ్ళు లేకుంటే కొన్ని ఐస్ ముక్కలతో పాటు చల్లటి నీళ్ళు యాడ్ చేసి తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆ సోంపు షర్బత్ పౌడర్ ఇప్పుడు ఫస్ట్ రెడీ చేసిన తర్వాత మనం షర్బత్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ మనము చిన్న జార్ తీసుకుని ఇంత మోతాదు అంటే ఇది 2 టేబుల్ స్పూన్లు ఉన్నటువంటి అంటే ఈ కప్పులో చూస్తే ఇంతవరకు ఉందన్నమాట. సో 2 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే దానికి మనము కరెక్ట్గా కొంచెం తక్కువగా ఉన్నటువంటి సేమ్ మెజర్కి మనము షుగర్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. దీనికి జస్ట్ ఒక పించ్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొన్ని ఒక 10 మిరియాలు, తర్వాత 2 యాలకులు, తర్వాత 2 స్పూన్లు గసగసాలు. ఇది డ్రై పౌడర్ అన్నమాట. అంటే ఈ పౌడర్ని మనము ఇది చక్కగా పౌడర్ చేసేసుకుని ఇంట్లో పెట్టేసుకోవచ్చు, రెడీగా ఉంటుందన్నమాట. షర్బత్ పౌడర్ అనుకోవచ్చు. దీన్ని అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. సో పౌడర్ చేసేసుకుందాం.
మంచి అరోమా వస్తుంది. సో ఈ విధంగా పౌడర్ రెడీ అయిపోతుంది. దీన్ని మనము ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకోవచ్చు. దీంట్లో గసగసాలు యాడ్ చేయటం వల్ల కొంచెం ఒక వాల్యూమ్ వస్తుందన్నమాట దానికి. అంటే మనము షర్బత్ తయారు చేసినప్పుడు ఆ షర్బత్కి ఒక వాల్యూమ్ లుక్, ఒప్పేక లుక్ అనేది వస్తుందన్నమాట. తర్వాత దాని నుంచి కూడా మనకి బోల్డ్ అన్ని పోషకాలు యాడ్ అవుతాయి మనం గసగసాలు యాడ్ చేసినందుకు. ఇందులో గసగసాలు, యాలకులు, మిరియాలు ఇవన్నీ కూడా స్పైసెసే అనమాట. ఆల్మోస్ట్ ఇది ఒక స్పైస్ మిక్స్. అందులో ఏంటంటే డామినెంట్గా ఉంది ఏంటి అంటే సోంపు అనమాట. సోంపు నుంచి మనకి ఇవన్నీ కొంచెం ఆ సోంపు టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి, అది చేసే పని కూడా దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇవన్నీ మనకు పనికొస్తాయి అన్నమాట. సో ఈ పౌడర్ నుంచి మనం ఇప్పుడు షర్బత్ రెడీ చేసుకుందాం. సో చక్కగా దీన్ని మనం ఒక సీసాలో తీసేసుకుందాం. ఇది చాలా కామింగ్ ఏజెంట్, రిలాక్సింగ్ ఏజెంట్ అనమాట. మనకి సోంపు ఇవన్నీ ఫ్రెష్నెస్ ఇవ్వటమే కాకుండా అది ఒక కామింగ్ ఏజెంట్లకు కూడా పనికొస్తుంది. అయితే ఆ కామింగ్ ఎఫెక్ట్ని ఇంకొంచెం మనం ఎన్హాన్స్ చేయడానికి ఇందులో గసగసాలు యాడ్ చేసాం. గసగసాలు అనేవి కూడా చాలా కామింగ్ ఏజెంట్ అనమాట. అంటే నెమ్మదిస్తుంది అనమాట, కొద్దిగా స్లో అవుతుంది, హ్యాపీ ఫీలింగ్, మంచి మూడ్ అలాంటివి క్రియేట్ చేస్తాయి అన్నమాట గసగసాలు. సో గసగసాలు ప్లస్ సోంపు రెండు కలిపి ఆ కామింగ్ ఫీలింగ్ తీసుకొని వస్తుంది. సో ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా హై ఎనర్జీ ఉన్నటువంటి పిల్లలకి ఇది ఇస్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనము చక్కగా సర్వ్ చేసేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే నిమ్మకాయ కట్ చేసుకుందాము. నిమ్మకాయ స్లైస్ ఒకటి ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం అంతా నిమ్మరసం పిండుతున్నాను. నెక్స్ట్ పుదీనా ఆకులు అన్నీ కూడా మనకి రిఫ్రెషింగ్గా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఇందులో. నెక్స్ట్ మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ 1 స్పూన్. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం. వావ్, చూడండి ఎంత సింపుల్. చక్కగా చల్లటి నీళ్ళు, కొంచెం ఐస్ ముక్కలు ఇందులో యాడ్ చేస్తే కనుక ఎక్సలెంట్ షర్బత్ రెడీ అయిపోతుంది. సో డెఫినెట్గా మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ గెస్ట్లు కానీ, మీరు కానీ చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు దీన్ని. చక్కటి షర్బత్ రెడీ అయిపోయింది. సోంపు షర్బత్ రెడీ అయిపోయింది. సోంపు ప్రయోజనాలు మరొకసారి మీకోసం. సోంపు గింజలను నమలటం వల్ల లాలాజలంలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. ఇది రక్తపోటుని సాధారణంగా ఉండేలాగా చేస్తుంది. సోంపు గింజల్లో పొటాషియం కూడా అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలోని నీటిని సమతుల్యతతో ఉండేలా చూస్తుంది. రక్తపోటు నియంత్రణలో కూడా ఇది ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. సోంపు గింజల్లో ఐరన్ బాగా లభిస్తుంది. హిమోగ్లోబిన్ తయారీకి ఇది ఎంతో ముఖ్యం. అంతేకాకుండా రక్తహీనత బారి నుండి కాపాడుతుంది. సోంపు గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం బరువు తగ్గుతాము మరియు ఆకలి కూడా ఎక్కువగా వేయదు. అంతేకాకుండా సోంపు టీ త్రాగటం వల్ల మీ శరీరంలో ఉండే అధిక కొవ్వు కరుగుతుంది. చూసారు కదండి, సోంపు షర్బత్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవటానికి చక్కగా ఆ షర్బత్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే కనుక
ఎవరైనా వచ్చినప్పుడు కొన్ని ఐస్ ముక్కలు చక్కగా మిక్స్ చేసేసి అందులో వాటర్ యాడ్ చేసేసి ఇస్తే కనుక ఎక్సలెంట్, రిఫ్రెషింగ్గా ఉంటుంది. చాలా 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 రిఫ్రెషింగ్గా ఉంటుంది. సోంపు అంటేనే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఇది మీరు ఇవ్వంగానే చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత కార్యక్రమం తర్వాత. సో తప్పనిసరిగా మీరు ఇది ట్రై చేయాల్సిందే. ఇది షర్బత్ పౌడర్ రెడీ చేసి ఇంట్లో పెట్టుకోవాల్సిందే, ఉపయోగించుకోవాల్సిందే. సో రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.